నమస్కారం. రవి కిరణాల న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వందనం కొదుమూరు లిఫ్టుతో సస్యశ్యామలమవుతుందన్న భట్టి, సాగునీటితో గ్రామాల రూపురేఖలు మారతాయన్న డిప్యూటీ సీఎం, వలసలు తగ్గి గ్రామీణ జీవనం బలోపేతమవుతుందని వ్యాఖ్య, అభివృద్ధి అంటే భూమి మీద కనిపించాలన్న భట్టి. బీఆర్ఎస్ గద్దెలపై తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు. బీఆర్ఎస్ గద్దెల జోలికి వస్తే మాడి మసవుతారని వ్యాఖ్య, రేవంత్ భ్రమలో ఉన్నారంటూ తాటికొండ రాజయ్య ఫైర్, రాజకీయ దాడులతో బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని వ్యాఖ్య, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం. ఏపీలో నేరాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి సిగ్గులేదా అంటూ మేరుగ నాగార్జున ఫైర్, శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైసీపీ స్పష్టం, నేరస్తులకు రక్షణ ఇస్తోందన్న ప్రభుత్వంపై ఆరోపణ, ప్రజల భద్రతే ప్రభుత్వ బాధ్యత అని డిమాండ్. కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ రాజకీయమే లేదన్న గాదరి, అభివృద్ధిని ప్రశ్నిస్తే కేసీఆర్ దూసనే జవాబన్న ఆరోపణ, పాలన చేతకాకి విమర్శల దారి పట్టారని వ్యాఖ్య, రేవంత్ పాలనలో ప్రజలకు నిరాశ మిగిలిందని విమర్శ. పొట్లపూర్ లిఫ్టుతో 30 చెరువులకు నీరందిస్తున్నామన్న మంత్రి సీతక్క, రామప్ప నీటితో ములుగు రైతులకు సాగునీటి ఊరట, 7,500 ఎకరాలకు నీరు అందించే పొట్లపూర్ లిఫ్ట్ పథకం అందిస్తామని హామీ, గిరిజన ప్రాంత సాగునీటికి 143 కోట్ల ప్రాజెక్టు ప్రకటించిన మంత్రి. రామప్ప చెరువు నుంచి నీటిని మళ్లించి పొట్లపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా 30 చెరువులను నింపడంతో పాటు 7,500 ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి ధనసరి అనసూయ తెలిపారు. ఈ పథకాన్ని 143 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ములుగు పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని చెప్పారు. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులకు ఇది వరంలా మారనుందని తెలిపారు. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరిగి తాగునీటి ఇబ్బందులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగు మండలంలో పొట్లాపురం లిఫ్ట్ దానికి దాదాపుగా 8,000 ఎకరాలు ఇప్పుడున్న ఆయకట్టు, ఇంకా కొంచెం చేసుకుంటే 15,000-20,000 ఎకరాలకు కూడా పారుతుంది. 143 కోట్ల రూపాయలతోటి ఈరోజు క్యాబినెట్లో మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాలో తలాపునే గోదావరి ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి నుంచి చేసిన పోరాటం ఇన్నాళ్లకు కల నెరవేరినందుకు నిజంగా రైతన్నల యొక్క చెమట చుక్కలను చూసిన వ్యక్తులుగా రోజు అరే నీళ్ళు ఇక్కడి నుంచే పోతున్నాయి, ఇక్కడ వస్తలేవు, పక్కనే 100 కిలోమీటర్లు మాకు గోదావరి ప్రవహించేది, నీళ్ళు రాలేదు. ఈరోజు సమ్మక్క సారలమ్మ సన్నిధిలో జరిగిన క్యాబినెట్లో 143 కోట్ల రూపాయలు ఇస్తూ మరి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి, మా సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. కర్ణాటకలో డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావుపై తీవ్ర ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. డీజీపీ కార్యాలయంలోనే అశ్లీల కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ వీడియోలు వెలుగులోకి రావడంతో విషయం సీఎం సిద్ధరామయ్య దృష్టికి చేరింది. వెంటనే ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వీడియోలు వైరల్ కావడంతో మీడియా ముందుకొచ్చిన రామచంద్రరావు ఇవన్నీ ఏఐ సాయంతో తయారు చేసిన నకిలీ వీడియోలని ఆరోపించారు. ఈ వ్యవహారం రాజకీయ పరిపాలన వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు బంగారం స్మగ్లింగ్ కేసులో ఉన్న తాన్యారావు తండ్రి రామచంద్రరావు కావడం వివాదాన్ని మరింత పెంచింది. నిజానిజాలు తేలే వరకు వేచి చూడాలని కొందరు, ఉన్నతాధికారిపై ఇలాంటి ఆరోపణలు రావడమే బాధాకరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని మొక్కు చెల్లించుకున్న కాంగ్రెస్ నేత, నిర్మాత బండ్ల గణేష్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపారు. చంద్రబాబు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు పాదయాత్రగా వెళ్లి తన మొక్కు తీర్చుకున్నారు. ఈ యాత్రలో షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా పాల్గొన్నారు. రాజకీయ భిన్నతత్వాలున్నప్పటికీ వ్యక్తిగత విశ్వాసాలే తనకు ఈ మొక్కును ప్రేరేపించాయని బండ్ల గణేష్ తెలిపారు. ఈ ఘటన రాజకీయంగా చర్చకు దారితీసింది. కాంగ్రెస్ నేతగా ఉండి టీడీపీ అధినేత కోసం మొక్కు చెల్లించడంపై వివిధ వర్గాల్లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే భక్తి, నమ్మకాలు రాజకీయాలకు అతీతమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన 2 రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది.
జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంవీఐ క్రాంతి కుమార్, పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో రోడ్డుపైకొచ్చి ప్రయాణికులను ఆకట్టుకున్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ వినూత్న పద్ధతితో ప్రయాణికుల్లో మంచి స్పందన లభించింది. సాధారణ హెచ్చరికల కంటే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ విధానం ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇదే మాకు కావలసినది. నీవు ఎల్లు మెల్టు ధరించిన ఎడల అది వారు ఎంతో మందికి పూర్తిగా నిల్చగలరు అనియు మా ఆది కుమారు గారి ఆధ్వర్యమున ఇది ఏ మా ఆశిస్సులయ్యా అయ్యరో అయ్యమ్మా అన్నగారు. బాబు ఇది ఏ మా కానుక, మీరు క్షేమంగా ఇల్లు చేరవలసిందిగా కోరడమైనది. క్షమిస్తూ ఈసారి మాత్రం మీరు ఎలిమెంట్ లేకుండా బయలుదేరవద్దండి. ఇది ఏమో హెచ్చరిక, మీరు క్షేమంగా ఇల్లు చేరవలసిందిగా కోరడమైనది. పిన్నెల్లి గ్రామంలో జరిగిన సాల్మాన్ హత్య కేసుపై న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు డీజీపీని కలిసేందుకు వెళ్లారు. అయితే తమ సమస్యను వినేందుకు కూడా డీజీపీ ఆసక్తి చూపలేదని ఆరోపిస్తూ డీజీపీ కార్యాలయం ఎదుటే ధర్నా చేపట్టారు. ఈ హత్యలో టీడీపీ నేతల హస్తం ఉందని, అందుకే పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటే ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనవుతున్నారని విమర్శించారు. ఈ ఘటన ఏపీలో రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం స్పందించి నిజమైన దోషులను శిక్షించాలని ప్రజా సంఘాలు కూడా కోరుతున్నాయి. ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రౌడీ రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి ఇప్పుడు మాట్లాడకుండా ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ కక్షలకి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. ప్రజల ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోందని, సరైన సమయంలో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు మాటలకే పరిమితమయ్యాయని, భూమి స్థాయిలో అమలు కావడం లేదని, ప్రభుత్వ వైఫల్యాలే ప్రజల మధ్య అసంతృప్తికి కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే తుది తీర్పు అని గుర్తు చేశారు. ఈ రోజు ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పుట్టుకతోని టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీడీపీకి పోయి టీడీపీ నుంచి కాంగ్రెస్ పోయినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణను సాధించినటువంటి పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అన్ని హంగులతోని అభివృద్ధి చేసినటువంటి పార్టీని ఈ రోజు పార్టీ జెండాలను కూల్చాలనటాన్ని బీఆర్ఎస్ పార్టీయే కాదు, గులాబీ సైనికులే కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ రోజు మేమందరం కూడా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను
నిజం చేయాలని చెప్పి గులాబీ జెండాలు పట్టుకొని యావత్ తెలంగాణ జాతంతా కూడా ఏకం చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడుతుంటే ఆ రోజు మరి తెలంగాణ వీధుల్లో వీధి రౌడీలాగా తిరిగి తుపాకులతోని స్వైర విహారం చేసినటువంటి ఈయనే చెంచాగాళ్లను కూడా ఆ రోజు మైమరాళ్లతోని మైబాద్ లో తరిమి కొట్టినటువంటి పరిస్థితి మరొక్కసారి కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకోవాలని చెప్తున్నాం. ఈ రోజు ఒక గులాబీ దిమ్మెను గనక మీరు ముట్టుకున్నట్టయితే మరొక్కసారి మైమగల్ల రాళ్లతోని కాంగ్రెస్ పుర్రెలు మరి సమాధానం చెప్తాయి ఆ మైమగల్ల రాళ్లని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కూడా మీరిచ్చినటువంటి హామీలు మరి నెరవేరుస్తూ ప్రజలకు చేరువ కావాలి తప్ప మరి ఇటువంటి రౌడీ రాజకీయాలు చేస్తే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఇప్పటికైనా కూడా మరి ఓరుగల్ లాంటి ఓరుగల్లో మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో కేసీఆర్ పేరు చెప్పకుండా ఒక్క పూట కూడా గడవదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ విమర్శించారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే వెంటనే కేసీఆర్ ను తిడుతూ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. పాలన చేతగాకే నియోజకవర్గాలు తిరుగుతున్నా ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా మౌనం పాటిస్తోందన్నారు. అసలు జర్నలిజం అంటే ఇదేనా అంటూ మీడియా కథనాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. పాలమూరు సహా తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్ మాట్లాడితే 2 రాష్ట్రాల్లో చర్చ జరిగిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు నిరాశ మిగిలిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటాడు. తెలుగుదేశం పార్టీని కథం చేసిన కేసీఆర్ మనం కథం చేయాలి. ఏ మనిషి మీద తెలుగుదేశం పార్టీలో ఉన్నావా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా, ఈడున్నావా? ఈ పార్టీ ఇంత లక్కోగాడు మన దౌర్భాగ్యం ఏంటంటే మీరు మన ముఖ్యమంత్రి అయినా మన దౌర్భాగ్యం. మరి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? ఎన్నికలు మనం మన అస్త్రాన్ని ఉపయోగించుకొని కారు ఓటేపించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నువ్వు చేసింది ఏదంటే బయటికి శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇగో నేను 2 సంవత్సరాలు చేసిన నిర్ణయాలు ఇది అభివృద్ధి చెప్పు. ప్రతిసారి టీఆర్ఎస్ పార్టీ అధినేతను పట్టుకుని 5 సంవత్సరాలు మాట్లాడతా అంటే రేవంత్ రెడ్డి మంచిది కాదు, తస్మాత్ జాగ్రత్త. ప్రజాక్షేత్రంలో ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు. చెప్పులతో చీపులతో దెబ్బలు కొట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి అలాంటి పరిస్థితి తెచ్చుకోకు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. నేను మనం మాట్లాడాను. తొడమగో రేవంత్ రెడ్డి ఖమ్మంలో మాట్లాడాడు. ఏది పడుతుంది మళ్ళా కేసీఆర్ మీద. నువ్వు ఏం అభివృద్ధి చేస్తూ చెప్పురా అంటే చెప్పడు. సంక్షేమ కార్యక్రమాలు చెప్పురా అంటే చెప్పడు. ఇన్నే కదా మున్సిపాలిటీకి వచ్చి మీటింగ్ పెట్టినావు కదా తిరుమలగిరిలో మన దాని లెక్క రూపాయి ఇచ్చినా ₹1 స్థానిక నాయకుడు అడగడు, ఆయన ఇయ్యడు. రాష్ట్ర ముఖ్యమంత్రి నీ నియోజకవర్గానికి వస్తే నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ముందర ప్రస్తావించి వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు నిరసన ఎదురైంది. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని మహిళలు ఆయనను నిలదీశారు. చెరువుల్లో నీళ్లు లేవని, వ్యవసాయం కష్టాల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఎదుటే మహిళలు తమ సమస్యలను నేరుగా చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడమే ఈ అసంతృప్తికి కారణమని మహిళలు స్పష్టం చేశారు. స్థానిక అభివృద్ధిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు మొన్న నింపినా అంటాడు కదా.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ నివేదికలను ఊటంకిస్తూ ఆంధ్రప్రదేశ్లో దాడులు అఘాయిత్యాలు అత్యధికంగా జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేత మేరుగు నాగార్జున విమర్శించారు. ఇలాంటి నివేదికలు వస్తున్నా ప్రభుత్వానికి కనీసం సిగ్గు కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలు భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, అధికార పార్టీ నాయకులే రక్షణ పొందుతున్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని విమర్శించారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తు చేస్తూ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి ఎల్లి ఏడీజీ గారికి కాగితం ఇవ్వడానికి అవకాశం కల్పించారు. దానికి కారణం పత్రికలు చూశారు ఎంతసేపు ఏం జరిగిందో. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం భారతదేశంలో అత్యున్నతంగా ఆంధ్రప్రదేశ్ లో దాడులు అఘాయిత్యాలు అమానుషాలు జరుగుతా ఉన్నాయని వస్తా ఉన్న రిపోర్ట్స్ మీకు చిగ్గు రాలేదంటే ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు మా డిమాండ్ ఒకటే, ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అపమాస్యం అవ్వద్దు, రాజ్యాంగ వ్యవస్థ కొలదొయ్యొద్దు, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపద్దు, చట్ట ప్రకారం అకౌంటబిలిటీతో పనిచేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అధికారంలో ఉన్నాం, మా నాయకుడు అధికారంలో పనిచేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితేనే ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కూడా మరుగున పరచాలని చూస్తా ఉంటే దళితులకు నిలువ నీళ్ళు ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు మందా సాల్మన్ హత్య ప్రభుత్వ హత్యే. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలా, 5 ఎకరాలు భూమి ఇవ్వాలా, చట్ట ప్రకారమైన చర్యలు బాధ్యుల మీద చర్య తీసుకోవాలా, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ జెండా గద్దెలకు, మేడారం గద్దెలకు ఉన్నంత శక్తి ఉందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గద్దెల జోలికి వస్తే మాడి మసవుతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను సమాధి చేస్తారనుకోవడం భ్రమ మాత్రమేనని, ఆయన మంత్రులే చివర ఆయనకు సమాధి కట్టే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న రాజకీయ దాడులు బీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేస్తున్నాయన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ పై నమ్మకం పెరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలు దీనికి కారణమన్నారు. రాజకీయ పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు సంకట చూడటానికి నువ్వు రంగం సిద్ధం చేసుకుంటావని కూడా చెప్పడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఒక్కసారి మరి మళ్ళెత్తు మాట బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి ఒక్కసారి ఫూ అని ఉంచా ఎక్కడికో కొట్టుకో పరిస్థితి ఉంటుంది. అది ఒకటేమో ఆ మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి, రాజ్యాంగ పరిధిలో ఉండి, ఆయనను రాజ్యాంగాన్ని పరిరక్షించే ముఖ్యమంత్రిగా ఉండి నిన్న సంఘ విద్రోహులు మాట్లాడినట్టు బీఆర్ఎస్ పార్టీ గద్దలు కూల్చండి అని చెప్పేసి మాట్లాడారు. బీఆర్ఎస్ గద్దలు అంటే అవి సమ్మక్క సారలమ్మ గద్దెలతో సమానం. వాటి ముట్టుకుంటే, ఆ గద్దలను ముట్టుకుంటే భస్మం అయిపోతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఎవరైనా రేవంత్ రెడ్డి కానీ, కడియం శ్రేణి కానీ, లేదా కాంగ్రెస్ తొత్తులు ఎవరైనా కనుక బీఆర్ఎస్ పార్టీ గద్దెల దగ్గరికి వస్తే మారి మష అయిపోతారని చెప్పేసి అది సమ్మక్క గద్దెలకు ఎంత పవర్ ఉందో 60 లక్షల సభ్యత్వంతో తయారైన గద్దెలవి. మొత్తం ఒక గద్దె అంటే అది హైదరాబాద్ లోని దుర్గం చెరువు పరిస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు బ్రహ్మాండంగా స్వచ్ఛమైన నీటితో కలకలలాడిన దుర్గం చెరువును పాలకవర్గం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. హైడ్రా పేరుతో చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు తప్ప చెరువు సంరక్షణలో ఎలాంటి గట్టి చర్యలు కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. 2 సంవత్సరాల క్రితం ఉన్న చెరువు అందాన్ని ఇప్పుడు పూర్తిగా నాశనం చేశారని విమర్శిస్తున్నారు. మురుగునీరు ఆక్రమణలతో చెరువు దుర్వాసన వెదజల్లుతోందని, పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకటనలు మాత్రమే చేస్తూ భూమి స్థాయిలో పనులు చేయకపోవడమే ఈ దుస్థితికి కారణమని ప్రజలు అంటున్నారు. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
వందనం కొదుమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ఈ ప్రాంతంలో సాగునీరు పారిస్తూ ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో కొట్లాటలు, రాజకీయ ఘర్షణలతో అట్టుడిగిన ప్రాంతంలో ఇప్పుడు పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం ద్వారా రైతులకు భరోసా కల్పించామని, వ్యవసాయం లాభసాటిగా మారుతోందన్నారు. కేవలం నీటి సరఫరా మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలోని కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేలా, పిల్లలు ఉన్నత విద్యలు చదివేలా అవసరమైన మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, వలసలు తగ్గి గ్రామీణ జీవనం బలోపేతమవుతోందన్నారు. అభివృద్ధి అంటే మాటలు కాదు, భూమి మీద కనిపించే మార్పులేనని భట్టి స్పష్టం చేశారు. చింతకాని మండలంలో చుట్టూ నాగార్జున సాగర్ నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ ఈ కొదుమూరు వందల గ్రామాలకు సంబంధించి నీళ్లు రాకపోవటం వల్ల ఈ ప్రాంత రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న సంగతిని నేను ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చాను. నేను వాళ్ళందరికీ మాట ఇచ్చాను. ఆ రోజు ఈ గ్రామానికి 2009లో నేను ప్రచారం చేయడానికి వస్తే కొదుమూరు కానీ వందనం కానీ ఇక్కడ ప్రచార కార్యక్రమాలకి అవకాశం లేదు, మీరు సమయం వృధా చేసుకోవద్దని చెప్పారు. నేను ఆలోచన చేశాను, సమయం వృధా చేసుకోవద్దు అని అంటే వాళ్ళకు కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకొని దాన్ని మనం పరిష్కారం చేపించినప్పుడు వాళ్లే ఎదురొచ్చి స్వాగతం పలుకుతారు. ఆ పరిష్కార మార్గం ఏంటో మనం చూడాలని చెప్పి ఆలోచన చేశాను తప్ప గ్రామం మీద వేరే దురుద్దేశంతో దూరంగా వెళ్ళలేదు. ఎవరున్నా లేకపోయినా గ్రామంకి వెళతాను, సమస్య తెలుసుకుంటాను. నాకు వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళ సమస్య పరిష్కారం చేయటం నా బాధ్యత అని చెప్పి నేను ఆ గ్రామానికి వచ్చాను. వచ్చి ఈడ గ్రామస్తులతో మాట్లాడదామంటే గ్రామస్తులందరూ తలుపులు వేసుకున్నారు. చెట్టు కింద నేను ఒక్కడే నిలబడి ఆ రోజు వారికి ఉపన్యాసం చెప్పాను. సరే, మీరందరూ బయటికి రాకపోయినా ఇళ్లలో ఉండి నా మాటలు వింటూ ఉంటారు, నేను చెప్పేది మీకు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రవర్తనపై బీఆర్ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో రాజకీయ బంధం, గల్లీలో చంద్రబాబుతో సన్నిహితం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలకు ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రివా లేక రౌడీవా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత రాజకీయ లాభాలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పాలనలో స్థిరత్వం లేకుండా రోజుకో వైఖరితో ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారన్నారు. ఈ తరహా రాజకీయాలు తెలంగాణకు హానికరమని ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెప్తారని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎవరిని బదనాం చేస్తావు నువ్వు? నిజంగా నీకు చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంటే, టీడీపీ మీద ప్రేమ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అదే తెలుగుదేశం పార్టీలో మళ్ళీ తిరిగి జాయిన్ గా చేయి, పోరాటం చేయి, రా అధికారంలోకి రా. నిన్ను ఎవడొద్దంటున్నాడు? ఎందుకు చేస్తావు? ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీతో తాళి కట్టించుకుంటావు, గల్లీలోనేమో చంద్రబాబు నాయుడుతో సంసారం చేస్తావు. ఇది ఎక్కడ రాజకీయమైంది? ఇది ఏం రాజకీయం అసలు? ఇలాంటి రాజకీయాలు ఊసర వెల్లులు కూడా సిగ్గుతో తలంచుకుంటే నీకెళ్ళి చూస్తే ఏమన్నా ఎందుకు ఇదని ఏమన్నా విలేకరు ప్రశ్నిస్తే ఎమ్మట విరుసుగా పడతారు. ఆయన మాట్లాడతారు సోషల్ మీడియా అట, మాయలేడి అట. అరే, కష్టపడి తెచ్చుకున్న రాముడు తెచ్చుకున్న సీతని, విల్లు విరిచి పెళ్ళాడిన సీతని, అట్లాగే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని రావణుడు ఎత్తకపోయింది నువ్వు కదా. నువ్వు రావణ బ్రహ్మణి ఇచ్చిన రాక్షసుడివి కదా. నువ్వు కేసీఆర్ని పట్టుకుని రాక్షసు అంటేమే? అలాంటి రాక్షసుడు పరిపాలిస్తున్న రాజ్యం ఇది. దిమ్మలు కూల్చండి తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటాడా? దిమ్మ తిరుగుద్ది, జాగ్రత్త. అత్యాచార ఘటనల నేపథ్యంలో నటి రేణుదేశాయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎవడో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడని అందరి మగవాళ్లను శిక్షించలేమని ఆమె వ్యాఖ్యానించారు. నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలని, లింగం ఆధారంగా సమాజాన్ని తప్పుబట్టడం సరికాదని స్పష్టం చేశారు. భావోద్వేగాలకు లోనే సమాజంలో విభేదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడం ప్రమాదకరమని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత అత్యంత ముఖ్యమని అంగీకరిస్తూనే న్యాయం అనేది చట్టబద్ధంగా బాధ్యతతో జరగాలని చెప్పారు. ప్రతి ఘటనను సమతూకంతో చూడాలని, సామూహిక ద్వేషాన్ని ప్రోత్సహించకూడదన్నారు. ఆమె వ్యాఖ్యలు కొందరి మద్దతు పొందగా మరికొందరి విమర్శలకు కూడా దారితీశాయి. అయితే ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు. అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో? అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మగాల్ని మీరు చంపరు? చెప్పండి అందరు కలిసి. నాకు ఆన్సర్ కావాలి ఈ రోజు. యు ఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఓవర్ హియర్. నేను కుక్కల గురించే మాట్లాడట్లేదు, నేను కుక్కల గురించే రాలేదు, నేను మనుషుల గురించే వచ్చాను. నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించే, జంతువుల గురించే లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది. ఒక కుక్క ఒక చిన్న బిడ్డని చేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు 100 మంది వచ్చి ఆ కుక్కని కొట్టి చంపుతున్నారు. సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ మీరు చంపట్లేదు?
అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ చిన్న బిడ్డ, ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం కాదా? జస్ట్ కుక్క కరిచిన చిన్న బిడ్డ ప్రాణమా? అప్పుడు మీ మగతనం ఏమైంది? ఆ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వందనం కొదుమూరు లిఫ్టుతో సస్యశ్యామలమవుతుందన్న భట్టి, సాగునీటితో గ్రామాల రూపురేఖలు మారతాయన్న డిప్యూటీ సీఎం, వలసలు తగ్గి గ్రామీణ జీవనం బలోపేతమవుతుందని వ్యాఖ్య, అభివృద్ధి అంటే భూమి మీద కనిపించాలన్న భట్టి. బీఆర్ఎస్ గద్దెలపై తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు, బీఆర్ఎస్ గద్దెల జోలికి వస్తే మాడి మసవుతారని వ్యాఖ్య, రేవంత్ భ్రమలో ఉన్నారంటూ తాటికొండ రాజయ్య ఫైర్, రాజకీయ దాడులతో బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని వ్యాఖ్య, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం. ఏపీలో నేరాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి సిగ్గులేదా అంటూ మేరుగ నాగార్జున ఫైర్, శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైసీపీ స్పష్టం, నేరస్తులకు రక్షణ ఇస్తోందన్న ప్రభుత్వంపై ఆరోపణ, ప్రజల భద్రతే ప్రభుత్వ బాధ్యత అని డిమాండ్. కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ రాజకీయమే లేదన్న గాదరి, అభివృద్ధిని ప్రశ్నిస్తే కేసీఆర్ దూసనే జవాబన్న ఆరోపణ, పాలన చేతకాకి విమర్శల దారి పట్టారని వ్యాఖ్య, రేవంత్ పాలనలో ప్రజలకు నిరాశ మిగిలిందని విమర్శ. పొట్లపూర్ లిఫ్టుతో 30 చెరువులకు నీరందిస్తున్నామన్న మంత్రి సీతక్క, రామప్ప నీటితో ములుగు రైతులకు సాగునీటి ఊరట, 7,500 ఎకరాలకు నీరు అందించే పొట్లపూర్ లిఫ్ట్ పథకం అందిస్తామని హామీ, గిరిజన ప్రాంత సాగునీటికి 143 కోట్ల ప్రాజెక్టు ప్రకటించిన మంత్రి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.